హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టేస్టెస్ట్ మంచిగా కుకింగ్ అండ్ టిప్స్ అండ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మనం రెగ్యులర్గా చేసుకునే కిచెన్లో పనులు చాలా సులువుగా చేసుకోవచ్చు. ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. సూపర్గా పౌడర్ని అయితే తయారు చేసుకుందామండి. దానికోసం సబీనా పౌడర్ని ఒక స్పూన్ అయితే వేసేసుకున్నానండి. అండ్ దానిలోనే ఒక స్పూన్ సాల్ట్, బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూను, ఇటుకరాయి పౌడర్ ఉంటుంది కదండి, ఇటుకరాయి పౌడర్ కూడా ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకున్నాను. మీకు ఇన్ కేస్ ఇటుకరాయి పౌడర్ కనుక అవైలబుల్లో లేదు అనుకోండి, మనకి దియా ఉంటుంది కదా, దియాని కొంచెం మెత్తగా దంచేసామంటే పాడైపోయిన దియా ఏదన్నా ఉంది అంటే దీనిలో అయితే వేసేసుకోవచ్చు. దీంతో మన గిన్నెని క్లీన్ చేసుకొని చూడండి, ప్రతి ఒక్క వస్తువు నీట్గా క్లీన్ అయిపోతుందండి. వచ్చేసి నేను పూజ సామాన్ని క్లీన్ చేయడం అయితే చూపిస్తాను. ఈ పౌడర్తో మనం ప్రతి ఒక్క వస్తువుని ఇంట్లో ఉన్న వాటిని నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎక్కువ ఆయిల్గా ఉంటుంది, అలాగే నలుపు కూడా పట్టు ఉంటుంది కదండి. ఈ సామాన్ని నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. ఎలాంటి స్క్రబ్బర్ అవసరం లేకుండా ఈ ఒక్క పౌడర్ ఉంటే చాలండి, మన గిన్నెలు ప్రతి ఒక్కటి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరు క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదండి. దానికోసం మనం బయట నుంచి ఎన్నో పౌడర్లు అయితే తీసుకొచ్చుకుంటాం, లిక్విడ్లు అయితే తీసుకొచ్చుకుంటాం కదా, నీట్గా గిన్నెలు క్లీన్ అవ్వాలని. అంత అవసరమే లేకుండా మరి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఇలాంటివన్నీ తయారు చేసుకోవచ్చు అండి. సబీనా పౌడర్ చాలా కాస్ట్ తక్కువ అండ్ అలానే సాల్ట్ ఇంట్లో దొరికేదే, బేకింగ్ సోడా ఇంట్లో ఉండేదే. మనకేంటంటే ఇటుకరాయి పౌడర్ ఏదో పాతది ఏదైనా దియా ఉందంటే చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ ఖర్చుతో మన గిన్నెలను చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. స్క్రబ్బర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఎంత నలుపుగా ఉన్నాయి అయినా సరే, ఎంత మురికి పట్టినైనా, ఎంత జిడ్డు అయినా సరే కానీ నీట్గా క్లీన్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని ట్రై చేసేసి ఈ పౌడర్ని అయితే తయారు చేసుకుని చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇందాక ఎంత నలుపుగా అయితే ఉందో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయింది. నేను ఈవెన్ స్క్రబ్బర్ కూడా వాడలేదని చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. ఈ టిప్ ఎవరికి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, మీకు 100% వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని ఒక గ్లాస్ అయితే తీసేసుకున్నాను. సేమ్ అదే గ్లాస్ తోటి కంఫర్ట్ని కూడా పావు గ్లాస్ అయితే తీసేసుకున్నాను. దీనిలోనే లవంగాలు ఉంటాయి కదండి, లవంగాలు వేసేసి బాగా కలిపేసేసేయండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటారా? మన బాత్రూమ్ కానివ్వండి, లేదంటే బెడ్రూమ్ కానీ మంచి వాసన వస్తూ ఉండాలి అనుకుంటే ఇలాంటి దాన్ని ఇంట్లో తయారు చేసుకోండి. దీన్ని తీసుకొని ఒక గ్లాస్ జార్ ఏదైనా ఉందో గ్లాస్ జార్లో పోసేసి ఇలాంటి నెట్ ఉంటుంది కదా, నెట్కి వేసేసి యూజ్ అంతా రబ్బర్ బ్యాండ్ పెట్టేసండి. నెట్టెడ్ కనుక లేదు అనుకోండి, ఏదైనా క్లాత్ తీసుకోండి సిల్క్ లాంటిది, లేదంటే క్యాప్కైనా హోల్స్ పెట్టేసుకున్నారనుకో, దీన్ని బాత్రూంలో కానివ్వండి లేదంటే బెడ్రూమ్ కనుక పెట్టేసామనుకోండి, మనకి బాత్రూమ్ కానివ్వండి లేదా బెడ్రూమ్ కానీ చాలా మంచి వాసన అయితే వస్తూ ఉంటుందండి. అండ్ అలానే 2-3 డేస్కి ఒకసారి ఈ లిక్విడ్ని కనుక కదిలిస్తూ ఉన్నామనుకోండి, మనకి 10 డేస్ వరకు ఈ మంచి వాసన అయితే వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి లేడీస్ అందరికీ ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. ఇలాంటి శారీ కొంచెం కాస్ట్లీ బ్లౌజులు, వర్క్ బ్లౌజులు కనుక లేదా పట్టు శారీ బ్లౌజులు కనుక ఉన్నాయి అనుకోండి, స్వెట్ ప్యాడ్స్ కనుక మనకి లేకుండా వేసుకున్నామే అనుకోండి, అండర్ ఆర్మ్ అంతా తడిచిపోయి మార్క్ అంతా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది కదండి, చూడడానికి కూడా అంత లుక్ అనిపించదు కదా. అలాంటప్పుడు మనకి స్వెట్ ప్యాడ్స్ అవైలబుల్లో లేవు అనుకోండి, సింపుల్గా ఇంట్లో శానిటరీ ప్యాడ్ కంపల్సరీ ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో, దాన్ని కట్ చేసుకొని అండర్ ఆర్మ్స్ దగ్గర కనుక అంటించేసాము అనుకోండి, స్వెట్ ప్యాడ్స్ లేకపోయినా కానివ్వండి మనం స్వెట్ ప్యాడ్స్ లాగా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు అండి. దీనివల్ల మనకి బ్లౌజ్ అనేది పాడవకుండా అయితే ఆ మరకలు అనేవి లేకుండా ఉంటాయండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇలాంటి టిప్స్ తీసుకొస్తున్నాను కాబట్టి యూజ్ఫుల్ అయ్యే టిప్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి. ఎందుకు మీరు లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వేడి నీళ్ళు ఉంటాయి కదా, ఒక థమ్స్అప్ బాటిల్ అయితే తీసేసుకున్నాను. కొంచెం ఇలాంటి స్ట్రాంగ్ బాటిల్ ఉంటే తీసేసుకోవాలండి. వాటర్ బాటిల్ అంటే కొంచెం పల్చగా ఉంటుంది కదా, కొంచెం ఇదైతే గట్టిగా అయితే ఉంటుందని దీనిలో వేడి నీళ్ళు అయితే పోసేసుకున్నాయి. ఈ చలికాలంలో ఏంటంటే మన అరచేతులు కానివ్వండి, అరికాలు కానివ్వండి బాగా చల్లగా అనిపిస్తూ ఉంటాయి కదండి. ఇంట్లో మనకు ఆ టైంలో హాట్ ప్యాక్ కనుక లేదు అనుకోండి, ఈ విధంగా బాటిల్లో కనుక పోసేసి అరచేతులు అరకాళ్ళు కనుక పెట్టేసుకున్నాము, చాలా వేడిగా అయితే ఉంటాయి కదండి. ఈ హాట్ ప్యాక్ లేదు అనుకున్న వాళ్ళు, మనకు అప్పుడప్పుడు హీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి హుక్కి మన పాత బ్యాంగిల్ ఏదైనా ఉంటే పాత బ్యాంగిల్ని పెట్టేసేసి ఈ విధంగా క్లిప్స్ ఉంటాయి కదండి, హెయిర్ క్లిప్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటే వాటిని అయితే పెట్టేసుకోవచ్చు అండి. సేమ్ బాత్రూమ్ లోపల కూడా ఈ విధంగా డబుల్ టేప్ ప్లాస్టిక్ కనుక పెట్టేసి ఒక బ్యాంగిల్ పెట్టేసేసి క్లిప్స్ అయితే పెట్టేసాము అనుకోండి, బాత్రూమ్ నాకు అవసరమైనప్పుడు ఈజీగా అయితే కనిపిస్తాయండి. అట్ ద సేమ్ టైం పిల్లలు ఏమన్నా వాళ్ళు అంటే ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తూ ఉంటారు కదండి, అలా విసిరే పని ఒక ఆర్గనైజర్గా వాళ్ళకు అలవాటు అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈజీగా అయితే కనిపిస్తుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నానని. నచ్చితే ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బియ్యం అయితే ఒక పావు గ్లాస్ని అయితే తీసేసుకున్నానండి. మన దోశ ప్యాన్ పైన వేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి, మరీ వేళ్ళు కూడా అవసరం లేదండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత
పాత సాక్స్ ఏదైనా ఉంది అని కూడా పాత సాక్స్లో ఈ బియ్యం వేసేసి మనకి దెబ్బ తగిలిన చోట, లేదు అంటారు కొంచెం వాపు ఉన్న చోట, లేదంటే ఈ చలికాలాన్ని కొంచెం కీళ్ళ నొప్పులుగా ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్యాక్ని రెడీ చేసుకొని కనుక పెట్టేసుకున్నప్పుడు చాలా వేడిగా ఉంటుందండి, మనకు చాలా హాయిగా కూడా ఉంది. కొన్నిసార్లు కీళ్ళ నొప్పులు ఎక్కువైపోయి చలికాలానికి సివియర్గా బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని ఉంటే ఈ విధంగా మీరు తయారు చేసుకున్న హాట్ ప్యాక్ని కనుక పెట్టేసుకున్నారే అనుకోండి, మీకు ఖచ్చితమైన రిలీఫ్ అయితే ఉంటుందండి. అయితే ఇది రెగ్యులర్గా చేయండి, మీకు ఖచ్చితమైన రిలీఫ్ అయితే ఉంటుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని, నచ్చితే కనుక ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి. అనవసరం దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ అలా మరి పనులను సులువుగా ఎలా చేసుకోవాలని ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, చిన్న పెద్ద ప్రతి ఒక్కరికి. దానికోసం ఎలాంటి డైపర్ అయినా పర్లేదండి, ప్రతి ఒక్క డైపర్ కూడా మనకి ఏంటంటే దీనిలో డైపర్ని ఎందుకు తీసుకున్నాను కూడా చెప్తానండి. మనం వాటర్ ఎన్ని పోస్తానో చూడండి, మీకు మనం పోసిన లోపలైతే అబ్జర్వ్ చేస్తున్నాండి. దీని లోపల ఉంటే పౌడర్ ఏంటి అని అంటే సోడియం పాలిక్రాస్టిలేట్ అండి. ఇది మన వాటర్ను పోసే కొంది అబ్జర్వ్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం దాన్ని 300 టైమ్స్ అది బరువు అనేది పెరుగుతుంది మనకి. చూడండి, ఒక్క చుక్క కూడా ఒక్క డ్రాప్ కూడా బయటికి అయితే రాదండి. నేను ఎన్ని వాటర్ పోసానో చూడండి. ఈ సీజన్లో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అండి. ఇంట్లో మీకు కనుక హాట్ ప్యాక్ కనుక లేదు అనుకోండి, దీన్ని ఉపయోగించవచ్చు. దేనికి ఉపయోగిస్తామని చెప్తున్నాను, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, కొంతమందికి ఏంటి అంటే దెబ్బ తగిలినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, అలాగే కీళ్ళ నొప్పులు ఈ టైంలో. ఎట్ ద సేమ్ టైం మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా లేడీస్కి ఏంటి అంటే క్రాంప్స్ ఉంటాయి కదండి, ఆ పెయిన్ తగ్గాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హాట్ ప్యాక్ అనేది చాలా రిలీఫ్ అయితే ఉంటుందండి. ముఖ్యంగా ఈ చలికాలంలో బాగా రిలీఫ్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఒకటి మాత్రం పెట్టుకోవాలండి, ముసలి వాళ్ళు, బాగా ముసలి వాళ్ళు, అలాగే చంటి పిల్లలు, ప్రెగ్నెంట్తో ఉంటే వాళ్ళు చూసారా, వాళ్ళైతే ఖచ్చితంగా ఈ హాట్ ప్యాక్స్ అనేవి అస్సలు యూజ్ చేయకూడదండి. ఎవరైతే మిడిల్ ఏజ్లో వాళ్ళు ఉంటారో ఈ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అట్ ద సేమ్ టైం మనకి స్టమక్ పెయిన్ పీరియడ్స్ టైంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో, హాట్ ప్యాక్ కనుక లేదు మీకు ఆ టైంలో అవైలబుల్లో లేదు అనుకోండి, ఈ విధంగా డైపర్ని తీసుకొచ్చి హాట్ వాటర్గా పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. లేడీస్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే ప్రతి వస్తువు ఉండాల్సిన అవసరం లేదండి, ఏదో ఒక దాన్ని ఉపయోగించి ఎలా అయినా మన పని అనేది పూర్తి చేసుకుంటూ ఉంటాం కదండి. ఇది కూడా ట్రై చేయండి, మీకు 100% అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ బాటిల్ ఏదైనా పాడైపోయింది ఉంది అనుకోండి, దీన్ని ఏం చేస్తాం, మనం అనవసరం చేసి పడేస్తూ ఉంటాం కదా, ఎందుకంటే అది రంధ్రం పడిందండి, ఇది కూడా పాడైపోయింది మా ఇంట్లో. దీనిలో వాటర్ పోసామంటే ఏమవుతాయి అంటే కిందకనే పోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు వీటిని మనం పక్కన పడేస్తూ ఉంటాం. అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. అగరబత్తి ప్యాకెట్ ఓపెన్ చేసామనుకోండి, ఇలా మామూలు ప్లాస్టిక్ కవర్లో ఉండిపోతాయి కదా, దీనివల్ల ఏంటి అంటే మనకి స్మెల్ అనేది పోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా బాటిల్ కనుక పెట్టేసి క్యాప్ పెట్టేసాము అనుకోండి, ఎన్ని డేస్ వాడినా సరే మనకు అవసరమైనప్పుడు ఒకటి తీసుకోవచ్చు. మళ్ళీ బాటిల్ క్యాప్ అయితే పెట్టేసుకున్నాము అనుకోండి, అగరబత్తి స్మెల్ అనేది అసలు ఫస్ట్లో ఎట్లా ఉండే లాస్ట్ వరకు సేమ్ అలాగే. అలానే అనవసరమైన దాన్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి చాట్ మసాలాలు కానివ్వండి, లేదా గరం మసాలాలు కానీ తీసుకొచ్చుకున్న వెంటనే ఈ విధంగా మనమే ఒక జార్లు అనేది పోసుకుంటూ ఉంటాం కదండి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో తెలియదు కదా, మనం గ్లాస్ జార్లో పోసుకుంటూ ఉంటాం, ఆ ప్యాకెట్ అనేది పడేస్తాం కదా. అలా కాకుండా ప్యాకెట్ అనేది పడేయకుండా దాని ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి మనకి ఆ బాటిల్ క్యాప్ పైన కానివ్వండి, లేదంటే గ్లాస్ జార్ పైన కానివ్వండి, సెలో టేప్ కానివ్వండి, లేదంటే డబుల్ టేప్ ప్లాస్టర్ కనుక పెట్టేసాము అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉపయోగించాలనేది చాలా ఈజీగా అయితే తెలుస్తుంది. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్, ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ అయితే హ్యాపీగా ఉండాలి, హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.